చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి ఆలోచించి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఆయన ఈ ప్రయాణం కల్పించడాన్ని ఎలా చూస్తారు? బానే ఉందండి, బస్ సౌకర్యం గానీ బానే ఉంది. ఫ్రీ బస్సు ఛార్జీలు మిగిలినట్టే కదా, మంచిగా చేస్తున్నాడు. ఎక్కినందుకు ఆయన మాట నిలబెట్టుకుంటున్నాడు. అది లోకలే కదండి, అది అంత చదువుతానే ఉంటారు జనాలు. చేసినా కూడా ఏముంది, బానే చేస్తున్నాడు. వచ్చిందండి, వచ్చింది. సంతోషంగానే ఉందండి, మంచిగా చేస్తున్నాడు. 10 కి 10 ఓకే. ఎలా ఉందంటారు? ఏంటి చంద్రబాబు అంత బాగుందయ్యా. చంద్రబాబు గారు వచ్చాక పెన్షన్లు 3000 నుంచి ఒకేసారి 4000 వస్తున్నాయా? ఏమైనా తగ్గిస్తున్నారా? లేదు లేదు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తారని 250 చేశాడుగా, మరి అప్పుడు అవును ఇప్పుడు బాగానే ఇస్తున్నాడుగా. ఇప్పుడు 4000 ఇస్తున్నారా చంద్రబాబు గారు? బానే ఉందా ఈ ప్రయాణం? ఇప్పుడు ఇది కూడా ఫ్రీ, మీకు బస్సు ఫ్రీ. అదే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడవాళ్ళందరికీ ఫ్రీ చేశారు. మంచిదేనంటారా? మంచిదే, ఎప్పుడు అట్టాగే ఉండించాలి. స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు ఈ ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. చెప్పినట్టు చేస్తున్నారంటారా? చేస్తున్నారు. ఏ పథకం అయితే చెప్పాడు అవన్నీ కూడా నిదానంగా ఒక్కొక్కటి చేస్తున్నారు. మీరు చెప్పండి మేడం, ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అనుకున్నారా మీరు ఇవన్నీ కూడా అమలవుతాయి? మనం అనుకోలేదు, చేస్తున్నారు. చిన్న చిన్న చెయ్యరేమో అనుకున్నాం, చేస్తున్నారు. అవును, చేస్తున్నారు, బాగా జరుగుతుంది. హాస్టల్లో ఉన్న పిల్లల్ని పలకరించడానికి కానీ లేదా వాళ్ళని చూసి రావడానికి కానీ ఏదైనా బాధ్యతగా ఒక పని మీద వెళ్ళే వాళ్ళకైతే ఈ పథకం అనేది ఖచ్చితంగా నయమేనండి. ఛార్జీలు మిగులుతున్నాయిగా. కావాలంటే 200 ఛార్జీ, పిల్లలతో రావాలంటే 400 ఛార్జీ. ఇప్పుడు 200 మిగిలినట్టేగా, పర్వాలేదు. చూసుకున్నట్టు ఉంటది, డబ్బులు ఆదా అయినట్టు ఉంటది. అంతేగండి. చంద్రబాబు గారు ఏం చెప్తారమ్మా మీరు? ఏం చెబుతాం, మంచిదేనని చెబుతాం. చాలా మంచిదండి. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటారు? బాగానే ఉందండి. మాకు కూడా రైతు భరోసా వచ్చింది, రైతు భరోసా పడింది, పెన్షన్ వస్తుంది, పెన్షన్ కూడా వస్తుంది. స్త్రీ శక్తి పేరుతో ఉచిత ప్రయాణం మీ అందరికి అందుబాటుకు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పినట్టుగా జరుగుతున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే ఎలా ఉంది? జరుగుతున్నాయండి, బాగానే ఉంది, సంతోషమే. అంటే చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తున్నాడు అంటారా? చేస్తున్నాడు, చేస్తున్నాడండి. ఫ్రీగా వస్తున్నాం, ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. అమలు చేస్తామని చెప్పారు, ఎలక్షన్ ముందుగా చెప్పారు. చెప్పి ఇప్పుడు అమలు ఆయన చెప్పిన విధంగా పాటిస్తున్నారు. ఏదైనా గ్యాస్ కానీ, ఇప్పుడు బస్ ఫ్రీ కానీ, మహిళలు సంతోషంగా ఉండాలని ఆయన కోరిక. అదే విధంగా అమలు చేస్తున్నారు. పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే డబ్బులు ఇవ్వడం కానీ లేవులేండి. మీరు విన్నారా? పక్కన వాళ్ళు కానీ అవి కూడా పిల్లలకు అమలు చేస్తున్నారు. మొన్న అందరికి పిల్లలందరికీ అకౌంట్ లోకి వచ్చినాయి డబ్బులు. జరుగుతుందండి, 100% జరుగుతుంది. సంతోషమే. దూరం నుంచి వస్తున్నాము, బాగానే ఉందండి. ఛార్జీ కలిసి వస్తుంది కదా మాకు. రేపల నుంచి వస్తున్నామండి, అక్కడి నుంచి కూడా ఫ్రీగా వచ్చాము, ఇప్పుడు కూడా ఫ్రీగా. మాకు బాగుందండి. బాగుంది, బాగుంది, నయమేది. అవును, బాగానే ఉంది, తగ్గట్టుగానే ఉంది, బాగానే చేస్తున్నారు. చంద్రబాబు గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. అయితే డైలీ ప్రయాణం చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మాలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాం, డైలీ జర్నీ చేసే వాళ్ళకి సంతోషం. అంటే చాలా వరకు అమ్మ మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే పూర్ కానివ్వండి, చాలా వరకు మిడిల్ క్లాస్ పూర్ వాళ్ళకందరికీ ఏదైనా హాస్పిటల్కి రావాలన్నా, లేకపోతే ఊరు ఏదైనా ప్రయాణం చేయాలన్నా ఈ ఛార్జీలు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.